ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ఖచ్చితంగా షుగర్ అనేది ఉంటుంది. అయితే ఇది అసలు తగ్గదు, కంట్రోల్లో మాత్రమే ఉంటుందని చెప్తూ ఉంటారు. ఓన్లీ వన్ వే ఆఫ్ మెడిసినే కాదు, వన్ వే ఆఫ్ ట్రీట్మెంట్సే కాదు, బట్ దేర్ ఇస్ ఒక పూర్తి ట్రీట్మెంట్ అనేది జరగాలి అంటే మనం అన్ని విధానాలుగా ఆలోచించాలి అనే ఉద్దేశంతో నెక్స్ట్ నేను ఫంక్షనల్ మెడిసిన్ చేశానండి యూఎస్ని. అసలు ఎందుకు ఈ డయాబెటీస్ అనేది ఇంతలా పెరిగిపోయింది? మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఒక న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటాం. అంటే ఆ ఫుడ్ షుడ్ బి అన్ని రకాల టేస్ట్స్ అకార్డింగ్ టు ఆయుర్వేద, అకార్డింగ్ టు ఫంక్షనల్ మెడిసిన్ ఆర్ ఈ మోడర్న్ మెడిసిన్ కానీ ఎనీ న్యూట్రిషన్ కానీ ఆల్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఉండాలి. దేనైతే మనం బ్యాలెన్స్ డైట్ అంటాము. సో ఎప్పుడైతే ఆ ఫుడ్ తీసుకుంటామో సో అది ఫస్ట్ స్టెప్ మాత్రమే, దాని ఇంజెక్షన్ అంటాం. ఒక డయాబెటిక్ పేషెంట్ వచ్చారు మేడం మీ దగ్గరికి, ఎట్లా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మీ దగ్గర? డయాబెటీస్ అనేది వాత వలన, పిత్త వలన, కఫ వలన అనేది. సో మేము చూసిన దాంట్లో కఫం ఎక్కువ శాతం ఉండి వచ్చిన డయాబెటీస్ అయినట్టయితే మనం ఏమవుతున్నాం అంటే మేడం, అంటే వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్, అయితే ఎక్స్ట్రీమ్స్లో ఉంటున్నాం. అయితే వి కంప్లీట్లీ డూ అ జీరో కార్బ్, లేదా ఇంకా అచ్చంగా స్వీట్ మీదే ఉంటాం. ఇట్ షుడ్ బి ఇన్ అ బ్యాలెన్స్డ్ వే. ఎందుకంటే కార్బ్ నెసెసరీ ఫర్ సమ్ ప్రాసెసెస్. వాకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో డయాబెటీస్ని తగ్గిస్తుంది. డయాబెటీస్ రాకుండా ఉండాలన్నా కూడా ఇది మంచి హ్యాబిట్ అని కూడా చెప్తారు. వాకింగ్ అనేది అసలు ఎక్సర్సైజ్ కానే కాదు. వాకింగ్ అనేది నార్మల్ కదలిక. ఐ మీన్ లైక్ ఇట్స్ యువర్ వాకింగ్. దానికన్నా వాట్ మై సజెషన్ ఇస్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో డయాబెటీస్, షుగర్ వ్యాధి, ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ఖచ్చితంగా షుగర్ అనేది ఉంటుంది. అయితే ఇది అసలు తగ్గదు, కంట్రోల్లో మాత్రమే ఉంటుందని చెప్తూ ఉంటారు. కానీ దీన్ని ఈజీగా తగ్గించవచ్చు లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడం ద్వారా. అంతేకాదు ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ విధానం ద్వారా కూడా దీన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫంక్షనల్ మెడిసిన్ అండ్ హోమియో వైద్య నిపుణులు, ఇక అంతేకాదు ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ నిర్లేప గారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. సరిగా చెప్పానా మీరు ఏం చదువుకున్నారు అనేది? సో ఏంటి అసలు మీ స్పెషాలిటీ ఏంటి అసలు? సో నేను ఒక హోమియోపత్ అనండి, నేను హోమియోపతి డాక్టర్నండి. దెన్ హోమియోపతి డాక్టర్తో పాటు ఆఫ్టర్ మ్యారేజ్ నేను మా హస్బెండ్ ద్వారా వాళ్ళది ట్రెడిషనల్ మెడిసిన్ అండి, అంటే ఇన్హెరిటెడ్ మెడిసిన్. వాళ్ళు 9 జనరేషన్స్ నుంచి రకరకాల ట్రీట్మెంట్స్ విత్ హర్బ్స్ కానీ లేకపోతే వేరియస్ క్రానిక్ కండిషన్స్కి వాళ్ళు బాగా హీల్ చేశారు, వూండ్ హీలింగ్స్ అని ఇలాంటివన్నీ. సో ఆయన ఇంకా నేను ఇద్దరం కలిపి ఇంటిగ్రేటెడ్ వేలో అర్థం చేసుకోవడం. ఓన్లీ వన్ వే ఆఫ్ మెడిసినే కాదు, వన్ వే ఆఫ్ ట్రీట్మెంట్సే కాదు, బట్ దేర్ ఇస్ ఒక పూర్తి ట్రీట్మెంట్ అనేది జరగాలి అంటే మనం అన్ని విధానాలుగా ఆలోచించాలి అనే ఉద్దేశంతో నెక్స్ట్ నేను ఫంక్షనల్ మెడిసిన్ చేశానండి యూఎస్ నుంచి. ఆ తర్వాత ఓజోన్ థెరపీలో స్పెషలైజేషన్ చేశాను. ఇంకా ఫెలోషిప్స్ చేసుకుంటూ వెళ్తాను. స్టెమ్ సెల్లో కూడా నేను సర్టిఫికేషన్ కోర్స్ చేశాను. బికాస్ వాట్ వీ వాంట్ టు డూ ఇస్ అ రీజనరేటివ్ మెడిసిన్ ఫైనల్గా. అంటే ఒక ట్రీట్మెంట్ పూర్తి అవ్వాలంటే 3 ఉండాలండి. ఒకటి డీటాక్స్, సెకండ్ ఈజ్ రిపేర్, థర్డ్ ఈజ్ రీజనరేషన్. అప్పుడే ఒక ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవ్వే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ హౌ వి ఆర్. ఖచ్చితంగా మ్యామ్. ఇప్పుడు కూడా అందరూ ఏం చూస్తున్నారంటే అన్నీ మందులతోనే తగ్గించుకోవాలా, ఇలాంటి వైద్య విధానాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తూ ఉన్నారు. సో మీలాంటి డాక్టర్స్ దగ్గరికి వస్తే ఏంటంటే అసలు ఆ జబ్బు అనేది ఎందుకు వచ్చింది, దాన్ని ట్రీట్ చేసి ఇది తగ్గించడం అనేది చూస్తూ ఉన్నారు. అయితే మ్యామ్ జనరల్గా డయాబెటీస్ చెప్పినట్లుగానే ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ఉంటుంది. అసలు ఎందుకు ఈ డయాబెటీస్ అనేది ఇంతలా పెరిగిపోయింది? అసలు ముందు మనం డయాబెటీస్ అనేది తెలుసుకోవాలంటే అసలు ముందు సింపుల్ ప్రొసీజర్, అసలు మన బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. మన అందరం ఫస్ట్ స్టాండర్డ్లో చెప్తాం. మా పాపకి చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది లైక్ వై డూ వీ నీడ్ ఫుడ్? మనకు ఫుడ్ ఎందుకు కావాలండి? అల్టిమేట్గా టు గివ్ అస్ ఎనర్జీ. సో ఈ ఫుడ్ టు గివ్ అస్ ఎనర్జీ అనే ప్రాసెస్ అనేది సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక 2-3 లైన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఒక న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటాం. అంటే ఆ ఫుడ్ షుడ్ బి అన్ని రకాల టేస్ట్స్ అకార్డింగ్ టు ఆయుర్వేద, అకార్డింగ్ టు ఫంక్షనల్ మెడిసిన్ ఆర్ ఈ మోడర్న్ మెడిసిన్ కానీ ఎనీ న్యూట్రిషన్ కానీ ఆల్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఉండాలి. దేనైతే మనం బ్యాలెన్స్ డైట్ అంటాము. సో ఎప్పుడైతే ఆ ఫుడ్ తీసుకుంటామో సో అది ఫస్ట్ స్టెప్ మాత్రమే, దాని ఇంజెక్షన్ అంటాం. ఫుడ్ తీసుకుంది మనం ప్రాపర్గా డైజెస్ట్ అవ్వాలి, అది సెకండ్ స్టెప్. ఫస్ట్ ఫుడ్ మన గట్ ద్వారానే మన పాస్ అవుతుంది ఇన్ టు ద బాడీ. సో డైజెషన్ ఇస్ అ సెకండ్ ప్రాసెస్ విచ్ షుడ్ హ్యాపెన్ ఎట్ వెరీ ప్రాపర్ వే. అది 3 స్టెప్ డైజెషన్ అండి మనకి. ఒకటి నోటి దగ్గర, నెక్స్ట్ వీ హ్యావ్ ఎట్ ద స్టమక్, ఆ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ వరకు మనకి డైజెషన్. దీంట్లో చాలా రకాల ఎంజైమ్స్ ఉంటాయి. థర్డ్
అబ్జార్ప్షన్, ఎక్కడైతే స్మాల్ ఇంటెస్టైన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే తినిన ఫుడ్ అరగాలి అంటే, అరగటం అంటే ఏంటండి, పెద్ద మాలిక్యూల్స్ కానీ డిఫరెంట్ మాలిక్యూల్స్ కానీ మన సెల్కి యూజ్ అయ్యేటట్టు టు ప్రొడ్యూస్ ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ అవ్వటమే డైజెషన్. సింపుల్గా అర్థం అవ్వాలని. ఈ అయినది అబ్జార్బ్ అవ్వాలి. ఆ అబ్జార్ప్షన్ పార్ట్ అంతా గోస్ విత్ ద స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ నుంచి అయిన తర్వాత అబ్జార్బ్ అయినది ఎసిమిలేట్ అవ్వాలి. ఎసిమిలేట్ అంటే సెల్స్ తీసేసుకుంటాయి. ఫైనల్ రీచ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ సెల్. సెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మైటోకాండ్రియాలోకి వెళ్ళి ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్. ఇప్పుడు అసలు వాట్ ఇస్ డయాబెటిస్, ఇంతమంది ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారు ఒకటి, రెండోది వై ఇట్ ఈస్ కాజింగ్ సో మచ్ ఎఫెక్ట్ అండి. ఇప్పుడు అదొక్కటి వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ఎందుకు అనుకుంటాం. ఎందుకంటే అసలు మన బాడీ ఫంక్షన్ చేయాలంటేనే కావాల్సింది ఎనర్జీ. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రమ్ ద గట్ టిల్ ద సెల్ ఆ ప్రాసెస్ మొత్తము ఇంక్లూడ్స్ డయాబెటిస్. సో ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందండి, మనం తిన్న ఫుడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అ సింపుల్ ఫార్మ్ కాల్డ్ గ్లూకోజ్, సుక్రోజ్, ఏదైనా సరే. ఈ ఫుడ్ అయితే మనకి బాడీకి ఎనర్జీ 2 మాలిక్యూల్స్ నుంచి వస్తాయి. అయితే ఫ్యాట్ అవ్వాలి లేదా కార్బోహైడ్రేట్ అవ్వాలి. ఆ రెండింటిని ఇన్సులిన్ వన్స్ మనకి ఎసిమిలేషన్ అబ్జార్ప్షన్ జరుగుతుందండి బ్లడ్లోకి రాగానే మన ప్యాన్క్రియాస్ విల్ డిటెక్ట్ ఓకే ఫుడ్ ఈజ్ రెడీ, నౌ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ టు సెల్. అప్పుడు ప్రొడ్యూస్ అయ్యేది ఇన్సులిన్. సో ఇక్కడ ఎంత ఫుడ్ వచ్చిందో దానికి సరిపడా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యింది, దట్ విల్ క్యారీ ఇట్ టు ద సెల్. సెల్స్ అన్నిటిది కూడా లాక్ అండ్ కీ మెకానిజం ఉంటుంది, వేర్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. సో ఇన్సులిన్ వచ్చింది, ఓకే ఐ విల్ ఓపెన్ ద డోర్ అని, కానీ దెన్ ద గ్లూకోజ్ గోస్ ఇన్. అది మైటోకాండ్రియా షుడ్ బి యూటిలైజింగ్ దిస్. సో ఇక్కడ డయాబెటీస్ అనేది అసలు అంటే ఏంటండి, వెన్ షుగర్ లెవెల్స్, అంటే గ్లూకోజ్ అనేది ఉండటం న్యాచురల్ బాడీలో, ఇట్స్ నాట్ అన్యాచురల్, కానీ అవసరం కన్నా ఎక్కువ క్రానిక్గా ఉండటం అనేది ఈజ్ అబ్నార్మల్. దాని హైపర్ గ్లైసమిక్ కండిషన్ అంటాం, దాన్ని డయాబెటిస్ అంటాం. కానీ మనం లాటిన్ టర్మ్లో చూసుకున్నట్టయితే డయాబెటిస్ మెలిటస్ అంటే యూరినరీ ఇష్యూ కింద చెప్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద కన్వర్షన్. అదేవిధంగా ఆయుర్వేదంలో చూసినట్టయితే దీన్ని ప్రమేహ అంటామండి. యాక్చువల్గా మొత్తం 20 రకాల ప్రమేహాలు ఉన్నాయి. ప్రమేహ అంటే మెయిన్గా యూరిన్ ద్వారా ఆ ఎక్సెస్ గ్లూకోజ్ అనేది రావటం, లేదా ఇంకా చాలా రకాల మెటబోలైట్స్ రావటాన్ని ప్రమేహ అంటారు. అందులోంచి ఒకటి మధుమేహ. ఇలాంటివి చాలా ఉన్నాయండి. అలాగే డయాబెటిస్ మెలిటస్ అంటే కూడా త్రూ యూరిన్ షుగర్ లాస్ అవ్వటం బస్ ఫస్ట్ దాని బేస్ మీద ఆ పేరు టర్మ్ వాస్ కాయిన్డ్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ డయాబెటిస్. బేసిక్గా డయాబెటిస్ని 4 types కింద చెప్తాం. టైప్ 1 ఎక్కడైతే అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇన్సులిన్ అనేది ప్యాన్క్రియాస్లో ఒక రకమైన సెల్స్ కాల్డ్ బీటా సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అసలు ఆ ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉంది అంటే దట్ ప్యాన్క్రియాస్లో ఇష్యూ ఉంది మనకి. అది టైప్ 1 డయాబెటిస్ అంటాము. ఇట్ కెన్ బి అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్ ద్వారా ఆర్ బై బర్త్లో కూడా ఉంటుంది. అక్కడ అసలు ప్రొడక్షనే ప్రాబ్లం ఉంటుంది. సెకండ్ డయాబెటిస్ 2 టైప్ 2. ఇదేంటంటే మనకి వేరియస్ ఇతర ఫ్యాక్టర్స్ వల్ల కానీ వేరియస్ అదర్ డిసీజెస్ ఎఫెక్ట్ అవటం వల్ల కూడా కానీ మనకి ఓవరాల్గా గ్లూకోజ్ అనేది బ్లడ్లో హైపర్ లెవెల్లోనే మెయింటైన్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ డయాబెటిస్ 2. జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. దట్ ఈస్ వాట్ దే క్లాసిఫై యాస్. అంటే మనకి ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ అనేది కొంచెం మనకు కనపడుతుంది, అంటే హైపర్గ్లైసెమిక్ కండిషన్ ఉంటుంది. 4th ఇస్ కాల్డ్ ప్రీ డయాబెటిక్, విచ్ ఇస్ ఇప్పుడు న్యూగా వస్తుంది, ప్రీ డయాబెటిక్ కండిషన్ అని. సో ఇది ఒక ఫంక్షనల్ మెడిసిన్ అనుకోలేదు, మోడర్న్ మెడిసిన్ వ్యూ. ఒకసారి ఆయుర్వేదిక్ వ్యూ కూడా అర్థం చేసుకుందాం దీంట్లో. మనం తినే ప్రతి ఫుడ్ మనం ఎక్కడి వరకు వచ్చామండి, బ్లడ్ వరకు వచ్చాం, బ్లడ్ నుంచి సెల్. కానీ ఆయుర్వేదం పరంగా సప్తధాతువులు అని ఉంటాయి. అంటే ప్రతి తినిన ఫుడ్ 7 ధాతువుల కింద ట్రాన్స్ఫార్మ్ అవ్వుకుంటూ వెళ్ళి దాని తత్వం బట్టి, అంటే 5 ఎలిమెంట్స్తో తయారవబడి ఉంటాయి. ఏ ఎలిమెంట్ ఏ ధాతువుని నరిష్ చేస్తుందో దాన్ని బట్టి అవి యూటిలైజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో దట్ ఈస్ ద హోల్ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ద డైజెషన్ ఏదైతే ఇంకా మనం వీఆర్ నాట్ డిస్కసింగ్ ఎట్ ద మోడర్న్ లెవెల్. ఇదైన తర్వాత అది ఓజస్, తేజస్, ప్రాణ 3 కింద మారుతాయి. సో అక్కడ ఎండ్ అవుతుందండి ఫుల్ ప్రాసెస్ ఆఫ్ ఫుడ్. ఇప్పుడు రసశీర్షాజీర్ణం అంటాం. అంటే సప్తధాతుల్లో ఫస్ట్ ధాతు రసధాతు. ఆ డైజెషన్లో ప్రాపర్గా అవ్వకపోతే వచ్చేది ఫన్ కైండ్ ఆఫ్ ప్రమేహ అనేది చెప్పటం జరిగింది. ఇది మనం ఇప్పుడు చూసేది ఓన్లీ 1 స్పెక్ట్రమే. ఇందులో టోటల్ 20 types ఉన్నాయి. వాతాత్ బేస్డా, పిత్తా బేస్డా, కఫా బేస్డా. అది దోషజ, దోషం వల్ల వచ్చినది 3 రకాల్లో. సో కఫ, వాత, పిత్త 3. కఫాలో వచ్చేవి 10 రకాలు, పిత్త వల్ల వచ్చేవి 6 రకాలు, ఇంకో 4 వచ్చేది వాతాలు. సో ఇన్ని విధాలుగా వాళ్ళు క్లాసిఫై చేశారు.
మనం క్లాసిఫికేషన్ త్రూ ద డయాబెటీస్ ఇది. సో ఫైనల్లీ డయాబెటీస్ అనేది మన హోల్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ దగ్గర నుంచి ఆ అబ్జార్ప్షన్ వరకు ఉండే ప్రాసెస్ని అది డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఇట్స్ అ మెటబాలిక్ సిండ్రోమ్. ఇప్పుడు ఎందుకు ఇంత ఎక్కువ ఉంది? సో ఫస్ట్ మనం డయాబెటీస్ అర్థం చేసుకున్నామండి. నెక్స్ట్ ఇప్పుడు మేజర్గా మనం చూసేది ఏంటంటే మన చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది ఫస్ట్ మేజర్ రోల్. మనం పొద్దునే లేస్తాం, వీ నీడ్ 3 మేజర్ థింగ్స్ అండి: స్లీప్, ఫుడ్ అండ్ వర్క్. మనందరం చేసేదండి. ఈ 3 ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాయో, లేదా ఈ మూడిట్లోంచి ఏదో ఒకటి డిస్టర్బ్ అయినా వీఆర్ ప్రోన్ టు మెటబాలిక్ సిండ్రోమ్స్. మనం వాటి కనెక్షన్ అర్థం చేసుకోవడం సింపుల్ వేలో అర్థం చేసుకొని చూద్దాం. ఫస్ట్ ఫుడ్ ప్రాపర్ ఎనర్జీ ఉంది. వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్? ఫస్ట్ స్టెప్ అని న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటం. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నాం అందరికీ తెలిసిందే. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్ ల్యాకింగ్. అది కాకుండా విపరీతమైన కెమికల్స్ యాడ్ అవ్వబడుతున్నాయి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఈజీ మేకింగ్ ఆఫ్ ఫుడ్లో మనం హెల్త్ గురించి పట్టించుకోకుండా వీఆర్ ప్రిపేరింగ్ ఫుడ్స్. ఈజీ చేసుకోవటం ఇస్ రైట్, కానీ అట్ ద సేమ్ టైం మైండ్ హెల్త్ మీద కూడా పెట్టుకుని మనం కనుక ఈజీలో వెతుక్కుంటే మనకి ఈజీగా దొరుకుతుంది. పాతకాలపు వాళ్ళు ఏదైనా సరే ఫ్రెష్గా తింటాము, ఎక్కువ స్టోర్డ్ ఫుడ్స్ ఉండేది కాదు. ఒకవేళ స్టోర్ ఉన్నా దానికి వేరే ప్రాసెస్ చేసుకునేవారు, హెల్దీ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మెంటేషన్స్ చేసేవారు. ఊరగాయ అంటే వాటర్ పికిల్, వాటర్లో వాళ్ళు పికిల్ చేసేవారు. సో వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే హెల్త్ ఈ మినిమం నాలెడ్జ్ అందరికీ ఉండేది, బేసిక్ నాలెడ్జ్. లైక్ ఇది వాత పిత్త కఫ మనకి ఇది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మన ఒక మదర్కి కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఆ నాలెడ్జ్ తగ్గిపోయింది బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ అవర్ టెక్స్ట్ అనుకోండి, ఆర్ వాట్ ఎవర్ ద రీజన్. ఆ గ్యాప్ వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏది రైట్ అండ్ ఏది రాంగ్. సో వీఆర్ అడాప్టింగ్ ఫర్ సమ్ సింపుల్ టెక్నిక్స్, ఇన్స్టెంట్ టెక్నిక్స్. దేనివల్ల అయితే ఇన్స్టెంట్ టెక్నిక్స్ కొంతవరకు ఓకే కానివ్వండి, తర్వాత నుంచి క్రానిక్గా మనం వాడుకుంటూ వెళ్తే ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ బాడీ. ఎందుకంటే ఇన్స్టెంట్లో ఏదైనా చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిజర్వేటివ్స్ తీసుకున్నారు, ప్రిజర్వేటివ్స్ ఏమైనా యాడ్ చేశారనుకోండి, ఒక వస్తువు అంటే ఒక ఆర్గానిక్ ఫుడ్ అనేది కుళ్ళిపోవటం అనేది చాలా సహజమైన దాని ప్రాసెస్. కానీ అది ఆ చేంజ్ లేకుండా అన్ని రోజులు మెయింటైన్ అవుతోంది అంటే దే ఆర్ యాడింగ్ సంథింగ్ టు ఇట్. అంటే వీఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ అ న్యాచురల్ ప్రాసెస్, అది యాడ్ అవ్వబడుతుంది. మరి మన బాడీలో ఉండే ఆ గట్ బయోమ్ అనుకోండి, లేదా ట్రిలియన్స్ ఆఫ్ బయోమ్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైతే మన సెల్స్ కన్నా ఎక్కువ, మరి అవి వాటికి ఎట్లా రియాక్ట్ అవుతాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఫుడ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. ఒకటి వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీఆర్ టేకింగ్, సెకండ్ థింగ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ఇన్స్టెంట్ ఫుడ్స్ అనేవి ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే అది మన గట్ బయోమ్ని కూడా డిస్టర్బ్ చేస్తుందండి. అండ్ సెకండ్ ఇన్ఫ్లమేషన్స్ని కాజ్ చేస్తుంది. సెకండ్ మన లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ అనేది ఇదివరకు వాళ్ళది ఎలా ఉంటుందండి, అకార్డింగ్ టు ద సన్ ఉండేది. అవును, మార్నింగ్ లేవటం, సూర్యోదయానికి ముందు లేవటం. దానివల్ల వచ్చే యూజ్ ఏంటండి, సూర్యోదయానికి ముందు లేస్తే 2 హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయండి. ఒక రకమైన హార్మోన్ విచ్ టెల్స్ యూ దట్ లేదు ఇంకా నౌ వీఆర్ రెడీ ఫర్ ద ఎనర్జీ. మీ బాడీ అండ్ మొత్తం అన్నీ కూడా విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎనర్జీ. ఇప్పుడు 8 and 9కి లేస్తున్నారు అనుకోండి, ఆఫ్టర్ సూర్యోదయం కాకపోయినా అట్లీస్ట్ 7:30, 8:30కి లేచేటప్పటికి ఆ హార్మోన్కి సిగ్నల్ వచ్చి అది యాక్టివేట్ అయ్యే లోపల అవర్ మెటబాలిజం ప్రాసెస్ అంతా స్లో డౌన్లోనే ఉంటుంది. లేస్తున్నాము, లేచిన తర్వాత వాట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్, ఎట్లా ఉంటున్నాము, ఏం చేస్తున్నారు. చిన్నపిల్లల నుంచి మనం పెద్దవాళ్ళ వరకు మనం ఒకసారి చూసుకోవాలి. ఎవ్రీథింగ్ ఏంటంటే ఒక రెగ్యులేషన్ లేదు కంపారిటివ్గా. ఏదైనా ఒకటి ఏదైతే ఉందో ఆ డ్రైవింగ్ ఫోర్స్ వెనకాల వెళ్తున్నాం. వర్క్ అంటే వర్క్ వాళ్ళు, చదువు అంటే చదువు వాళ్ళు. అంతేకాని దెర్ ఇస్ నో బ్యాలెన్స్, దెర్ ఈస్ నో రెగ్యులేషన్. వాట్ ఈస్ డయాబెటీస్ అండి? డిస్రెగ్యులేషన్ ఆఫ్ షుగర్ ఇస్ డయాబెటీస్. సో బాడీలోనే డిస్రెగ్యులేషన్ ఉంది, మన లైఫ్ స్టైల్లో కూడా డిస్రెగ్యులేషన్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ డిస్రెగ్యులేటింగ్ పార్ట్స్ టు గెట్ ఇన్. సో లైఫ్ స్టైల్ మనం ఎట్లా తీసుకుంటున్నాం అనేది కూడా ప్లేస్ అ సెకండ్ ఇంపార్టెంట్ రోల్. థర్డ్, మన యాక్టివిటీ ఎట్లా ఉంది. 80% యాక్టివిటీ అంతా సెడెంటరీ అయిపోయింది. పాతకాలం వాళ్ళది అబ్జర్వ్ చేసి చూద్దామండి, వాళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్ నుంచి బయట వెళ్ళే వర్క్ చేసే వాళ్ళ వరకు దే హ్యాడ్ అ వెరీ యాక్టివ్ లైఫ్ స్టైల్. వాళ్ళు చేసే వర్క్ అనుకోండి, వాళ్ళు చేసే వాక్ అనుకోండి, లేకపోతే వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీస్, ఇప్పుడు తిరగలి తిప్పటము ఆ లెవెల్లో ఉండేది అండి. సో ఇన్ వన్ కేస్ తిరగలి తిప్పటం అనేది నథింగ్ బట్ ఇన్నర్ కోర్ ఎక్సర్సైజ్. అవును, ఒక్కసారి మనం తిప్పి చూస్తే మనకి దాని యొక్క ఇది తెలుస్తుందండి, దాని హౌ హార్డ్ ఇట్ వాస్. జిమ్స్ లో అన్ని అలాంటివి ఉన్నాయి. సో ఏంటంటే అండి, ఓల్డ్ కాఫీ ఇన్ న్యూ కప్ అనమాట. దట్స్ ఇట్. మనం ఏంటంటే ఆ అండర్స్టాండింగ్ తెలుసుకుంటే దెన్ వి విల్ అండర్స్టాండ్. సో వాళ్ళు తినే ఫుడ్
వెదర్ ఇట్ ఇస్ వెజ్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ నాన్ వెజ్, వాళ్ళ వర్క్ కూడా అంతే ఉండేది. సో దాంతో అది ఇట్ వాజ్ ఓకే, దాని ఎనర్జీ ఖర్చు అయ్యేది. నెక్స్ట్ పార్ట్ ఇస్ స్లీప్. స్లీప్ ఈస్ ద మేజర్ సడన్ డిస్టర్బెన్స్ అండి. తక్కువ పడుకోవడము ప్రాబ్లమే, ఎక్కువ పడుకోవటము ప్రాబ్లమ్. లేజీగా ఉండటం, ఎక్కువసేపు పడుకోవటం, 9 hours 10 hours పడుకునే వాళ్ళకి కూడా డయాబెటీస్ వస్తుంది. ఎక్కువగా కఫా రిలేటెడ్ డయాబెటీస్ వస్తుంది. ఎక్కువసేపు పడుకునే వాళ్ళకి. స్లీప్ ఉండాలి కదా అని 9 hours 10 hours పడుకోవటం కరెక్ట్ కాదు. అసలు మీకు ఎన్నింటికి పడుకోవాలి, ఎలాంటి స్లీప్ కావాలి, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్. మీరు పడుకునే 5 hours or 6 hours అనేది ప్రాపర్ స్లీప్ ఉందనుకోండి, వితౌట్ డిస్టర్బెన్స్ చాలు ఫర్ ద రిపేర్. అంతేగాని ఎలాగో నేను ఆ టైంలో అంతా వర్క్ చేసుకున్నా కాబట్టి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు పడుకుంటున్నా అంటే దిస్ విల్ డెఫినెట్లీ కాజ్ అ డిస్టర్బెన్స్ ఆర్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ విచ్ ఇస్ మ్యాక్సిమం ఇర్రిప్లేసబుల్ అండి. ఎన్ని మెడిసిన్స్ వాడినా దిస్ కెనాట్ చేంజ్ యువర్ బాడీ క్లాక్. సో ఈ 3 నేను మేజర్ కాజ్ కింద చెప్తానండి. జెనెటిక్స్ ద్వారా వచ్చేది ప్రీ డిస్పోజిషన్ మాత్రమే, అంటే ఆ తత్వం, ఆ టెండెన్సీ మాత్రమే. చాలా మంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ జెనెటిక్గా ఉందండి మాకు అంటే, ఎస్ జెనెటిక్లీ ఉందంటే అప్పుడు మీకు పక్క వాళ్ళకన్నా ఒక 20-30% యు ఆర్ మోర్ ప్రోన్ టు ఇట్. కానీ డిసీజ్ మీకు రాదు. జెనెటికల్గా ఉంటే రాదు డిసీజ్. ఇప్పుడు జెనెటిక్లో ఉంది నాకు వచ్చేసింది అంటే పుట్టిన ప్రతి పిల్లకి ఐ మీన్ లైక్ ఇద్దరు డయాబెటిక్ పేరెంట్స్ ఉన్నారనుకోండి అందరికీ రావాలి. అలా రావట్లేదే, మరి వాట్ ఈస్ మేకింగ్ ద డిఫరెన్స్ అండి? సో మన బాడీలో ఏ ఫ్యాక్టర్స్ దాన్ని కల్చర్ చేస్తాయో, దేనికి ఆ డిసీజ్కి ఉండే ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేస్తామో అప్పుడే ఆ డిసీజ్ వస్తుంది. సో డయాబెటీస్లో మా మదర్ ఫాదర్కి డయాబెటీస్ ఉంది కాబట్టి నాకు వచ్చేస్తుందనే ఫియర్ అవసరం లేదండి. ఎలాగో వచ్చేస్తుంది కదా అని కేర్లెస్నెస్ అవుతుంది. ఇట్ కెన్ బి మేనేజ్డ్ అండ్ రివర్స్డ్. ఎప్పుడండి? వెన్ వీ అండర్స్టాండ్ ద ప్రాసెస్ అండ్ ద డాక్టర్ షుడ్ అండర్స్టాండ్ ద ప్రాసెస్ అండ్ ట్రై టు రివర్స్ ఇట్. ఎస్. ఒక డయాబెటిక్ పేషెంట్ వచ్చారు మేడం మీ దగ్గరికి, ఎట్లా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మీ దగ్గర? ఫస్ట్ వాళ్ళని 2 డివైడ్ చేసుకుంటామండి. వీళ్ళది బేసికల్గా డయాబెటీస్ అనేది వాత వలన, పిత్త వలన, కఫ వలన అనేది. సో మేము చూసిన దాంట్లో కఫం ఎక్కువ శాతం ఉండి వచ్చిన డయాబెటీస్ అయినట్టయితే వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఒబీస్గా ఉంటారు, డార్క్నెస్ ఆఫ్ ద స్కిన్ అవి ఎక్కువ ఉంటాయి, లెథర్జిక్గా ఉంటారు, వర్క్ తొందరగా ఇష్టపడరు, ఎక్సర్సైజ్ వైపు అసలు ఉండదు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో వీళ్ళందరిది మనం పల్స్ చూస్తే కఫం ఎక్కువ ఉండటం, వాళ్ళ హ్యాబిట్స్లో కూడా ఎక్కువగా స్వీట్స్ ఉండటం, ఎక్కువగా కార్బ్ని ఇష్టపడటం. కార్బ్ ఇస్ నాట్ బ్యాడ్ అండి, అక్కడ కండిషన్ బట్టి వాట్ కైండ్ ఆఫ్ కార్బ్ వీ షుడ్ టేక్ ఇస్ అ క్వశ్చన్. మనం ఏమవుతున్నాం అంటే మేడం, అంటే వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, అయితే ఎక్స్ట్రీమ్స్లో ఉంటున్నాం, అయితే వీ కంప్లీట్లీ డూ అ జీరో కార్బ్, లేదా ఇంకా అచ్చంగా స్వీట్ మీదే ఉంటాం. ఇట్ షుడ్ బి ఇన్ అ బ్యాలెన్స్డ్ వే. ఎందుకంటే కార్బ్ నెసెసరీ ఫర్ సమ్ ప్రాసెసెస్ విచ్ ఇస్ నాట్ రిప్లేసబుల్ బై ఎనీ అదర్ న్యూట్రియంట్. కానీ ఎలాంటి కార్బ్? కాంప్లెక్స్ కార్బ్, స్వీట్ పొటాటోస్ ఉన్నాయి, గుడ్ కార్బ్, అది రకరకాల గ్రెయిన్స్ తీసుకోవచ్చు. సో ఈ కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి ఏంటంటే డైజెషన్ బాగా స్లో ఉంటుంది, ఎందుకంటే వీళ్ళలో ఎర్త్ అండ్ వాటర్ ఎలిమెంట్ ఎక్కువ, కంపారిటివ్గా ఫైర్ ఎలిమెంట్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళలో ఈ డయాబెటీస్ అనేది మనకి చూస్తామో వీళ్ళకి ఇంకా ఫైర్ తగ్గిపోతుంది, మందాగ్నిలో ఉంటారు వాళ్ళు. దాంతో వాళ్ళు తినే కొంచెం ఫుడ్ కూడా వాళ్ళు పూర్తిగా డైజెస్ట్ చేసుకోలేరు. పోనీ డైజెస్ట్ చేసుకునే దానికి కావాల్సిన యాక్టివిటీ కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి పేషెంట్స్కి ఎక్కువగా ఫాస్టింగ్ని వీ ఎంకరేజ్ ఫాస్టింగ్ వాళ్ళలో. అట్లీస్ట్ ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం, 10 కాదు 12 to 14 hours or 16 hours కూడా ఇస్ గుడ్. వాళ్ళు మార్నింగ్ పూట ఫాస్ట్ చేస్తే ఎక్కువ బెటర్. బ్రేక్ఫాస్ట్ జస్ట్ ఒక గుడ్ ఫ్యాట్తో స్టార్ట్ చేసుకుని అండ్ దెన్ దే షుడ్ డూ అ గుడ్ ఫాస్ట్, అది సజెస్ట్ చేస్తాం కఫా వాళ్ళకి ఎక్కువ. అండ్ వీళ్ళకి ఎక్సర్సైజెస్ షుడ్ బి విగరస్. డెఫినెట్గా వాళ్ళకి ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోమని చెప్తాము. అలాంగ్ విత్ దట్ మేము వీళ్ళకి ఇచ్చేది మందాగ్ని, మెటబాలిజం రేజ్ అయ్యేవి చూసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తామండి కఫ వాళ్ళకి. పిత్తం వాళ్ళకి చూసుకున్నట్టయితే వీళ్ళు ఎలా ఉంటారంటే వెయిట్ లాస్లో ఉంటారు, వీళ్ళకి ఫైర్ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళల్లో డయాబెటీస్ అనేది లివర్ ద్వారా ఎక్కువగా ఎఫెక్ట్ అయినది. లివర్లో టోటల్గా 18 to 20 kinds ఆఫ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయండి, ఏదైతే ప్యాన్క్రియాస్ ఫంక్షన్ని మానిటర్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వాటిల్లో ఏమైనా డెఫిషియన్సీ వస్తుందో అప్పుడు పిత్త నుంచి వచ్చే డయాబెటీస్లో వస్తాయి, కొన్ని రకాల డయాబెటీస్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే మెటబాలిజం హైపర్ ఉంటుంది, వాళ్ళు ఊరికే ఆకలేస్తూ ఉంటుంది. మనకి చెప్పే బేసిక్ రూల్ ఉంటుందండి, ఎక్కువసార్లు తింటారు, పాలిఫేజియా, ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది. సో అది ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ఎక్కువ చూస్తాం. వీళ్ళకి ఇన్ఫ్లమేషన్ కూడా ఊరికే ఉంటుంది.
అండ్ పిత్త వాళ్ళ దాంట్లో చూసేది ఏంటంటే దే హ్యావ్ అన్ అనదర్ డిసీజ్ కూడా విచ్ ఇస్ కాజింగ్ అన్ ఇన్ఫ్లమేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోఇమ్యూన్ కానీ, సోరియాసిస్ ప్లస్ డయాబెటిస్ ప్లస్ పీసీఓడి ఆ కాంబినేషన్లో వస్తూ ఉంటారు. బట్ మనం చూస్తే వాళ్ళు పట్ల ఎందుకంటే జనరల్గా మనకి ఎలా ఉంటుందంటే ఒబీస్ వాళ్ళకి డయాబెటీస్ వచ్చేస్తుంది అనుకుంటాం. ఒబీస్ ఉండి కఫతత్వం ఉన్న వాడికి డయాబెటీస్ తత్వం ఎక్కువ. పిత్త వాళ్ళు బాగా సన్నగా ఉంటారు, వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కన్నా లివర్ ఫంక్షనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. సో అది పిత్త కైండ్ ఆఫ్ పర్సన్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా వర్క్ హాలిక్గా ఉంటారు, టూ మచ్ ఆఫ్ వర్క్ అని, స్లీప్ తక్కువ ఉంటుంది, పడుకున్నా సరిగ్గా పడుకోలేరు, అండ్ దే వాంట్ టు డూ మోర్ వర్క్. సో వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి ఏంటంటే రిలాక్సింగ్ చెప్పి దే హ్యావ్ టు డూ అన్ ఎక్సర్సైజ్ వేర్ దే ఎట్ ఎ మోడరేషన్, రిలాక్స్గా ఉండాలి, అండ్ దే షుడ్ డెవలప్ సమ్ హాబీ ఈజ్ వాట్ వీ సజెస్ట్. సో వాళ్ళు ఎక్కువ లివర్ బేస్ మీద వీ టేక్ ఓవర్ అండి. నెక్స్ట్ టైమ్ ఇస్ వాత. వాత వాళ్ళు ఒక విధంగా కొంచెం కష్టం ట్రీట్ చేయటం, ఎందుకంటే వాళ్ళది కొంచెం సివియర్గా ఉంటుంది, ఎన్ని రకాలు మెడిసిన్స్ వాడుతున్నా మాకు కంట్రోల్ అవ్వట్లేదు అంటారు వాత వాళ్ళది. వాళ్ళకి గట్ హెల్త్లో ప్రాబ్లం ఉంటుందండి డెఫినెట్గా, ఎందుకంటే గట్కి డయాబెటీస్కి చాలా డీప్ రిలేషన్ ఉంటుందండి. ఎందుకంటే గట్లో మనకి బయోమ్ ఉంటుందని చెప్పాం కదా, ఆ బయోమ్లో ఇంబ్యాలెన్స్, దాంట్లో వచ్చి ఎల్పిఎస్ ప్రొడక్షన్ పెరిగి ఎండోటాక్సిసిటీ అంటాం, అంటే గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాస్ పెరిగి ఎప్పుడైతే అవి మన గట్ని లీక్ చేసుకుంటూ బ్యారియర్ని బ్రేక్ చేసుకుంటూ లోపలికి వెళ్తుందో దెన్ దట్ కాజెస్ అండ్ ఎండోటాక్సిసిటీ. దానివల్ల ఇమ్యూన్ యాక్టివ్ అవుతుంది. వీళ్ళకి మేజర్గా గట్ హెల్త్ కాన్స్టిపేషన్ ఉంటుంది వాత కండిషన్ ఉన్న వాళ్ళకి, అండ్ మెగ్నీషియం అనేది ల్యాక్ ఆఫ్లో ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఏంటంటే ఇన్సులిన్ ప్రాపర్గా ఫంక్షన్ చేయాలంటే వీ నీడ్ మెగ్నీషియం, వీ నీడ్ గుడ్ వైటమిన్ డి, వీ నీడ్ గుడ్ ఒమేగా 3. ఈ 3 కావాలి. ఈ 3 లేదంటే మనం ఎంత బెస్ట్ మెడిసిన్ ఆర్ మేనేజ్మెంట్కి వాడుతున్నా ఆ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవ్వదు. విటమిన్ డి ఎవరికి లేదు ఇప్పుడు, ఈ మధ్య కాలంలో లేదు మేడం, నేను అబ్జర్వ్ చేస్తాను. మీరు అబ్జర్వ్ చేస్తే మనం బిఫోర్ కోవిడ్ అంతా ఎవరం అంత డాక్టర్స్ కూడా యాజ్ వీ ప్రాక్టీస్డ్ పెద్ద వైటమిన్ డి మీద మనం దృష్టి పెట్టలేదు. నేను చూసింది కూడా ఏంటంటే అండి, ఈవెన్ సపోజ్ 30 or 40 ఉన్నా, అన్లెస్ దే డోంట్ హ్యావ్ అ డిసీజ్ ఉంటే వీ నీడ్ మోర్ వైటమిన్ డి, లేకపోయినా దే యూస్ టు మేనేజ్ దర్ ఓన్, ఐ మీన్ మనకి డైలీ యాక్టివిటీస్ అయిపోయాయి. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, కొంచెం మనకి డి తగ్గగానే వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ నా డి తగ్గినట్టు ఉంది బికాజ్ పెయిన్స్ వచ్చేయటము అవి కనపడుతున్నాయి. మన పాతకాలం వాళ్ళు అర్ఘ్యం చేసేవారు లేదా తర్పణ ఇచ్చేవారు సూర్యుడికి, సూర్య నమస్కారాలు, ఇవన్నీ నేను అనేది జనరేషన్స్ బ్యాక్. దాంతో వాళ్ళకి రిసెప్టివిటీ టువర్డ్స్ సన్, హోల్డింగ్ ఆఫ్ వైటమిన్ డి, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉండేది. మనకి ఆ జెనెటిక్స్ కూడా వచ్చాయి. దాంతో వీ నెవర్ డూ సన్ బాత్స్, అవసరం పడలేదు ఇప్పటి వరకు. సో ఎందుకంటే ఆ హోల్డింగ్ కెపాసిటీ ఉండేది. పిల్లల్ని నువ్వుల నూనె రాసి సన్లో పడుకోబెట్టేవారు, తర్వాత నువ్వుల లడ్డూలు తింటాం పీరియడ్స్ అప్పుడు, ఇవన్నీ మన నార్మల్ థింగ్ దట్ వీ డోంట్ ఈవెన్ మెన్షన్. కానీ చిన్ని టెక్నిక్స్ ఏవైతే మన పాతకాలం నుంచి వస్తుందో దిస్ హెల్ప్ టు డూ హోల్డ్ మెనీ న్యూట్రిషన్ అండి. ఇప్పుడు దట్ ఈస్ వీఆర్ ల్యాకింగ్. అండ్ ఈ కోవిడ్ తర్వాత అనుకోండి ఆర్ వాట్ ఎవర్ నెక్స్ట్ ఫేజ్లో వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ విత్ ద కేసెస్ అంటే ఆ పాలిమార్ఫిజం జరిగిందండి అట్ ద జెనెటిక్ లెవెల్. నౌ ఇప్పుడు అది హోల్డింగ్ తగ్గుతుంది. సో వాత వాళ్ళకి న్యూట్రిషన్ ల్యాక్ ఆఫ్ ఉండి దే గెట్ డయాబెటీస్ పార్ట్. సో అప్పుడు వాళ్ళకి డయాబెటీస్ అనేది న్యూట్రిషన్ ద్వారా కూడా మనం ఇవ్వాలి. సో దిస్ ఇస్ మేము వచ్చిన పేషెంట్ని ముందు అసలు వాత పిత్త కఫాలో ఏ ప్రాబ్లం వల్ల మీరు డయాబెటీస్ ఫేస్ చేస్తారు. సెకండ్ నేను చూసింది ఏంటంటే అసలు వాళ్ళ ప్రాపర్ డయాబెటీస్ ఉండదండి, వేరే డిసీజ్ యొక్క స్ట్రెస్ వల్ల డయాబెటిక్ కండిషన్ మనకి సిమ్టమ్ లా కనపడుతూ ఉంటుంది. సో అప్పుడు మేము వాటిని డయాబెటిక్ పేషెంట్ అనుకోం. ఎస్ హీఈస్ హ్యావింగ్ అ సిమ్టమ్ ఆఫ్ డయాబెటీస్, కానీ ఆయన ప్రాబ్లం కనుక మెయిన్ వేరే ఇమ్యూన్ ఇష్యూ అనుకోండి, లేకపోతే ఆటో ఇమ్యూన్ కండిషన్, వీ హ్యావ్ టు కరెక్ట్ ఆటో ఇమ్యూన్ టు క్లియర్ ఆఫ్ ద డయాబెటీస్. అప్పటి వరకు డయాబెటీస్ మేనేజ్మెంట్లో ఉంచుకుంటూ, అంటే వీ కెన్ యూజ్ ద మోడర్న్ మెడిసిన్ అండ్ మైండ్లో పెట్టుకుని, బట్ డయాబెటీస్ మెయిన్ డిసీజ్ కాదు. అక్కడ డిసీజ్ ఏంటండి, ఆటో ఇమ్యూన్ పార్ట్. అలాగే మనం చూసినట్టయితే మనకి షుగర్ రేజ్ అవటం అనేది మనం 2 విధాలుగా డివైడ్ చేసుకోవాలండి. ఎందుకంటే షుగరు, బీపీ ఇవన్నీ ఏంటంటే మన లైఫ్లో ఉండే నార్మల్ పార్ట్స్. అంటే ఇప్పుడు షుగర్ కనిపించిందని కానీ మన ప్యానిక్ అవ్వటం ఇస్ నాట్ రైట్. ఆ షుగర్ కనిపించిందంటే మన కండిషన్స్ ఏంటి, జనరల్గా షుగర్స్ ఎప్పుడెప్పుడు కనపడతాయి, ఎప్పుడెప్పుడు రేజ్ అవుతాయండి, ఫీవర్లో రేజ్ అవుతుంది, ఎనీ స్ట్రెస్ కండిషన్లో రేజ్ అవుతుంది, ఏదైనా మీరు ఓవర్ యాక్టివిటీ ఏమైనా చేస్తున్నారు, లేకపోతే ఆ రోజు ఎక్కువ స్వీట్స్ తిన్నారు, ఆ రోజు రేజ్ అవుతుంది. సో ఎవ్రీ డే నెక్స్ట్ డే మనం చెక్ చేసుకోగానే అమ్మో నాకు 240కి వెళ్ళిపోయింది అంటే
జస్ట్ అబ్జర్వ్ చేసుకుని అది క్రానిక్ అంటే ఒక బాడీ ఒక సిచ్యువేషన్కి రియాక్ట్ అవ్వటం ఇస్ వెరీ నార్మల్. సో షుగర్ రేజ్ అవటం, సెల్స్కి ఆ షుగర్ అబ్జర్వ్ అవటం ఇస్ నార్మల్. కానీ అది క్రానిక్గా ఉండిపోతుంది అట్లాగే అన్నప్పుడు దెన్ దట్ ఈస్ అ డిసార్డర్. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ డిసార్డర్. డయాబెటీస్ అనేది ఒక డిసీజ్ కాదనుకుంటానండి నేను. డయాబెటీస్ ఇస్ అ డిసార్డర్ ఆఫ్ అ లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్లో డిసార్డర్, డిస్రెగ్యులేషన్ వల్ల వచ్చిన ఎఫెక్ట్ అది. వాట్ ఇట్ షోస్ ఇస్ దట్ వాట్ యు ఆర్ లీడింగ్ ఇస్ నాట్ ప్రాపర్లీ దేర్, రైట్గా లేదు. సో యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ స్లీప్, యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఫుడ్, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ లైఫ్ స్టైల్ యాక్టివిటీ అనే ఇండికేషనే డయాబెటీస్. అది కనిపించేంత భయంకరమైంది కాదు, అలానే నెగ్లెక్ట్ చేయదగ్గ విషయము కాదు. ఈ ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్గా సో ఎన్నో చదువుకున్నారు మీరు, హోమియో వైద్యులు ఇలాగా. అయితే ఈ డయాబెటీస్ లెవెల్స్ అనేవి మీ దృష్టిలో ఏంటి, అసలు ఎంత ఉంటే అది డయాబెటీస్ అన్నట్లు? నేనైతే అండి ఫస్ట్ పేషెంట్ నాకు ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ తీసుకురాగానే ఫస్ట్ వాళ్ళ కండిషన్ అడుగుతామండి. వాట్ ఈస్ ద ఫుడ్ యూ హ్యాడ్ 1 వీక్లో, తర్వాత హౌ వాజ్ యువర్ యాక్టివిటీ, స్లీప్ ఎట్లా ఉందనే బేస్ మీద దీన్ని మేము చూసుకుంటామండి. ఇప్పుడు 140 అబోవ్ వచ్చింది, 150 యువర్ డయాబెటిక్ అని, లేదా యువర్ ప్రోన్ టు డయాబెటీస్ అని కూడా నేను చెప్పను. నేను చూసే ప్రోన్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ అండి కొంచెం. ఈ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ది నేను లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను కంపారిటివ్గా. I give more preference to HB1AC, H1BAC దానికి ఇస్తాము, బికాజ్ ఇట్స్ అన్ యావరేజ్. అండ్ అది ఓవరాల్ మన గ్లూకోజ్ మెటబాలిజంని, మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఒక అసెస్మెంట్లోకి, ఒక ఐడియాలోకి తీసుకుంటాం. కానీ ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఏదైనా మెంటల్ ట్రామా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పోయారు ఆర్ ఎనీ క్లోజ్ రిలేటివ్ పోయారు, ఆ 3 monthsలో దే వర్ అ బిట్ స్ట్రెస్డ్ అయినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అరౌండ్ 140 కాస్త 160, 200 అయినా దాన్ని నేను ఫస్ట్ వీ హ్యావ్ టు డీల్ ద స్ట్రెస్. ఫుల్ డయాబెటీస్ అనుకోం, బట్ వీ విల్ టెల్ దెమ్ బీ కేర్ఫుల్, లేకపోతే నెక్స్ట్ స్టేజ్లో యూ విల్ గెట్ అ ప్రాపర్ డయాబెటీస్. అప్పుడు HB1AC 8 or 9 ఉంటే ఓకే యూ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నేను యువర్ డయాబెటిక్ అని డైరెక్ట్గా చెప్పాం. సో వాట్ వీ థింక్ మెటబాలిజం ఎఫెక్ట్ అవుతుంది అనేది ఏంటంటే హైపోథైరాయిడిజం. ఎప్పుడైతే హైపోథైరాయిడిజం కనపడుతుంటుందో, T3 లెవెల్స్ తగ్గుతూ ఉంటాయో, ఫస్ట్ స్టెప్ అది డెఫినెట్లీ వీ కన్సిడర్. యూరిక్ యాసిడ్ లెవెల్స్ రేజ్ అవ్వటం, దట్ ఎఫెక్ట్స్ యువర్ డయాబెటీస్. మెగ్నీషియం తక్కువ ఉండటం అనేది సిమ్టమాటిక్గా కనిపించిన. ఎందుకంటే మెగ్నీషియం అనేది ఒక మిరాకిల్ మాలిక్యూల్ అండి. మనకది సీరం లెవెల్లో 1% ఉంటుంది, 99% ఇన్ ద సెల్లోనే ఉంటుంది. సో వీ కాంట్ అసెస్ త్రూ ల్యాబ్ టెస్ట్స్. సో మనం పేషెంట్ని అయితే పల్స్ ద్వారా లేదా పేషెంట్ యొక్క హిస్టరీ ద్వారా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇఫ్ హీ ఈస్ హ్యావింగ్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఆర్ నాట్. సో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు వీ హ్యావ్ సమ్ సిమ్టమ్స్ లైక్ రెస్ట్లెస్ సిండ్రోమ్, కాళ్ళు ఇలా ఊపుతూ ఉంటారు, ట్విచ్చింగ్స్ ఉంటాయి, క్రేవింగ్స్ ఉంటాయి లైక్ ఫర్ షుగర్, చాక్లెట్, ఈ 2 క్రేవింగ్స్ ఉంటాయి పిల్లల్లో. అది ఎక్కువ చెప్తున్నా ఫస్ట్ సిమ్టమ్స్ ఇది ప్రయర్ టు అంటే మెగ్నీషియం డెఫిషియన్సీ ముందు. అప్పుడే మనం కనుక వాళ్ళ హిస్టరీ, అందుకనే వీ హ్యావ్ అ డీటెయిల్ హిస్టరీ టేకింగ్. ఎప్పుడైతే ఆ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం వీ అసెస్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఎట్లా ఉంది వీళ్ళకి, ఈ మినరల్లో ప్రాబ్లం ఉందా. సో మెగ్నీషియం, షుగర్ మీకు తినటం ఇష్టమా, షుగర్ క్రేవింగా, ఈవెన్ ఇఫ్ యూ సే ఇట్స్ పాయిజనస్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద షుగరా, దెన్ యూ హ్యావ్ సంథింగ్ ల్యాక్ ఆఫ్. బాడీలో ల్యాక్ ఆఫ్ ఉంటేనే యువర్ మైండ్ విల్ క్రేవ్ ఫర్ సంథింగ్. ఇష్టం ఉండటం ఇస్ నార్మల్, క్రేవింగ్ ఇస్ డిఫరెంట్. సో ఆ లెవెల్లో కూడా మనం చూసుకుంటాం. సో నెక్స్ట్ మెగ్నీషియం డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ. మనం ఇంకొక మేజర్ చేసే పాయింట్ ఏంటంటే మనం వైటమిన్ డి సప్లిమెంట్ చేసేస్తాం. ఇప్పుడు ఒక ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాము ఆర్ యూ హ్యాడ్ ఎనీ బోన్ పెయిన్స్, యూ ఆర్ సప్లిమెంటెడ్ విత్ వైటమిన్ డి. ఇప్పుడు వచ్చేసింది అవేర్నెస్. బట్ వైటమిన్ డి యాక్టివేట్ అవ్వాలి పూర్తిగా అంటే వీ నీడ్ మెగ్నీషియం, వీ నీడ్ omega-3. ఆ 3 లేనిదే వైటమిన్ డి విల్ నాట్ బి యాక్టివేటెడ్. సో సీరం లెవెల్స్లో మీకు రీడింగ్ కనపడుతుంది వైటమిన్ డి, కానీ at the cellular level నరిష్మెంట్ జరగదు, పూర్తిగా అవ్వదు. సో స్టిల్ యూ విల్ బి విత్ ద డిసీజ్. అంటే వైటమిన్ డి ఇష్యూ కాదని మనం అనుకుంటాం, బట్ వీ నీడ్ మెగ్నీషియం. సో ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఎక్సెస్ వైటమిన్ డి వెళ్ళిపోయి మన మెగ్నీషియం తక్కువ ఉన్నా కూడా యూ స్టార్ట్ మీ మెగ్నీషియం డిప్లీషన్లోకి వెళ్తాం, వాళ్ళకు కూడా డయాబెటీస్ కనబడుతుంది. సో ఈ న్యూట్రిషన్ ఇది ఒకటి. నెక్స్ట్ మేజర్ పార్ట్ ఐరన్ అండి. ఈ ఐరన్ స్పెక్ట్రమ్ ఒకటి ఇప్పుడు మనకి తెలియదు, కానీ ఇట్స్ అన్ అండర్లైన్ ఎపిడమిక్, ఎనీమియా. ఎవ్రీబడి హ్యాస్ ఎనీమియా. 5 అయితే సెల్యులార్ లెవెల్లో, సీరం ఫెరిటిన్ లెవెల్లో, లేదా ఐరన్, యువర్ హిమోగ్లోబిన్ బాగానే ఉంటుంది కానీ ఐరన్ డిప్లీషన్ అయిపోయి ఉంటుంది, లేదా మీకు ట్రాన్స్ఫర్ చేసేది దాన్ని ఆ ట్రాన్స్ఫరెన్స్ తక్కువ ఉంటాయి. సో సమ్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటూనే ఉంటుంది.
దట్ క్రానిక్ ఎనీమియా ఉన్నప్పుడు కూడా యువర్ మెటబాలిజం విల్ నాట్ హ్యాపెన్. మనం ఎక్కడి వరకు ఉన్నామండి, ఇన్సులిన్ ఉన్నాం, గుడ్ ఫుడ్ ఉన్నాం, ఇక్కడ వరకు ఆలోచిస్తాం. అది మైటోకాండ్రియాలోకి వెళ్ళాలి. దానికి కావాల్సింది ఏంటి? ఆక్సిజన్. ఆక్సిజన్ అందలేదనుకోండి, ఫైనల్గా మనం తీసుకున్నది ఇక్కడ వరకు అసలు రీచ్ అయినా దానివల్ల ప్రయోజనం లేదు. సో ఐరన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో నా ఉద్దేశంలో దీస్ ఆర్ ద ప్రీ పార్ట్స్ ఆఫ్ ఎనీ మెటబాలిక్ సిండ్రోమ్. సో వీ లుక్ ఫర్ దిస్ ఫస్ట్. ఈ ఫాస్టింగ్ ఇది వీ కన్సిడర్ ఇట్ అట్ అ వెరీ సూపర్ఫిషియల్ లెవెల్. ఇది ఇంపార్టెంటే కాదనట్లే, బట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే దీన్ని మాడిఫై చేయొచ్చు. దీన్ని టెంపరీగా మన కంగారు పడటంలో పూర్తి సొల్యూషన్ ఎప్పటికీ రాదు. ఎస్. అయితే మ్యామ్, ఇప్పుడు మరి ఈ డయాబెటీస్ని పూర్తి స్థాయిలో రివర్స్ చేయొచ్చా? నీడ్స్ ఈక్వల్ ఎఫర్ట్ అండి, ఫ్రమ్ ద పేషెంట్ అండ్ ఫ్రమ్ ద డాక్టర్. ఎందుకంటే అదేమి మెడిసిన్ వేసుకోగానే నెక్స్ట్ మంత్ కల్లా చెక్ చేసుకునే విషయం కాదు. మీకు అందుకనే నేను ఫస్ట్ మేము చెప్పింది ఆ ఫుల్ ప్రాసెస్ అంతా, నేను ఎక్కడ బ్లాక్ ఉంది, 2-3 టైమ్స్లో బ్లాక్ ఉందా దాన్ని రివర్స్ చేసుకునేంత వరకు ఓపిక పట్టాలి. ద లైఫ్ స్టైల్ అండ్ ద డైట్ షుడ్ బి ఫాలోడ్ అండి. లైఫ్ లాంగ్ ఏమి కూడా మిమ్మల్ని డైట్స్ మీదే ఉండమని లేకపోతే అంతా అవాయిడ్ చేయమని ఎప్పుడు చెప్పం. కానీ అవేర్నెస్ ఉండటం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్స్లో గురించి చేస్తుంటే అంటే ఇంక ఇప్పుడు తినకూడదా, ఇంకా లైఫే వేస్టా అనే వాళ్ళకి ఇంక దీని గురించి అసలు మన డిస్కషనే లేదు. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి, మన లైఫ్ లాంగ్ మన ఇష్టమైన ఫుడ్ తింటూ ఉండాలి, అట్ ద సేమ్ టైం హెల్త్ని రిస్టోర్ చేయాలి అన్న వాళ్ళకి నేను చెప్పేది హెల్ప్ఫుల్. అంతేగాని ఇంకా ఇది ఒక్కటి తినకపోతే మాకు ఇంకా లైఫ్లో ఎంజాయ్మెంటే లేదనుకున్న వాళ్ళకి అనవసరం. లైఫ్ పక్కన పెట్టేసేయటం, అది తినేయటమే. సో టు లీడ్ అ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా మనకి అండ్ హెల్త్ రెండూ రావటం కోసం మనం చెప్పిన రెగ్యులేటెడ్ వేలో ఉండాలి. అంటే అది ఎఫర్ట్ ఫ్రమ్ పేషెంట్ అండ్ డాక్టర్ ఇద్దరు వైపు నుంచి ఉంటే గానీ అది పూర్తిగా రివర్స్ అవ్వదు. రివర్స్ అవుతుంది డెఫినెట్లీ, బికాస్ ఇట్స్ అ డిస్ఆర్డరే. వీ హ్యావ్ టు జస్ట్ ఫైండ్ ద ఆర్డర్, వీ హ్యావ్ టు జస్ట్ ఫైండ్ ద రెగ్యులేషన్ని రెగ్యులేట్ చేసుకోవటమే. అది మనం నేను అదే ఈ జెనెటిక్స్లో ఉంది కాబట్టి ప్రిపేర్ అయిపోయి మనం లోపలికి వెళ్ళిపోదామంటే దెన్ యూ విల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మన అందరం జనరల్గా చూస్తుంటే డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటాం. లెట్ us డీల్ ద డయాబెటీస్ కదా, అప్పుడు కాంప్లికేషన్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం పడదు. అవును. సో వీళ్ళకి మనం గట్ హెల్త్ ప్రాపర్గా రీట్రైన్ చేసుకుంటూ మనం కొన్ని లైఫ్ స్టైల్ మీ లైఫ్ స్టైల్ కనుక కరెక్ట్గా ఉంటుంటే మీకు డయాబెటీస్ వచ్చేదే కాదు కదా. సో ఇట్ షోస్ యువర్ ఆన్ అ రాంగ్ పాత్ అయినప్పుడు ఇట్ ఈస్ వైజ్ టు చేంజ్ ద పాత్ టు హ్యావ్ అ హెల్త్. చాలా చక్కగా చెప్పారు మేడం. సో ఇప్పటి వరకు డయాబెటీస్ రాలేదు, ఒక 4 ఈ ఖచ్చితంగా ఈ 4 ఆహారాలు మీరు అవాయిడ్ చేయండి మీకు డయాబెటీస్ రాదు అంటే ఏమైనా ఉంటాయా? షుగర్స్ అండి, హై షుగర్స్. నేను షుగర్ ఎందుకు అంటాను అంటే ప్రాసెస్డ్గా ఉంటుందండి ఆ షుగర్లోనే 10 టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి, లైక్ హై కార్న్ సిరప్ షుగర్. సో ఆ కైండ్ ఆఫ్ షుగర్ ఉన్నది తరచుగా తినకండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు ఇవాళ మీరు తిన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఐస్ క్రీమ్ తిన్నారు, మళ్ళీ నెక్స్ట్ డేనే ఐస్ క్రీమ్ లేదా నెక్స్ట్ వీక్లోనే ఐస్ క్రీమ్ అంటే మీ బాడీకి టైం ఇవ్వండి అట్లీస్ట్ టు డీటాక్స్ యువర్ సెల్ఫ్. ఇఫ్ సపోజ్ యువర్ బాడీ ఈస్ హెల్దీ, అబ్సల్యూట్లీ హెల్దీ, మీకు ఏ ఇష్యూ లేదు, చిన్నపిల్లలు 14 years 13 years వెళ్ళారు ఐస్ క్రీమ్ తిన్నారు, ఇట్ విల్ ఎఫెక్ట్. కానీ ఏమవుతుందండి అక్కడ, దాని యొక్క ఎఫెక్ట్ కన్నా మన బలం ఎక్కువ ఉంటుంది. అంటే రోగాన్ని కాజ్ చేసే ఫ్యాక్టర్ కన్నా రోగి బలం ఎక్కువ అవటం వల్ల మనకు అసలు దాని ఎఫెక్టే తెలియదు. అండ్ వీ థింక్ ఇట్ డింట్ ఎఫెక్ట్ అస్. అలా ఉండదండి, ఇట్ ఎఫెక్టెడ్. కానీ ఏం జరిగింది, మీ రిపేర్ వాజ్ గుడ్, అందుకనే యూ కుడ్ ఓవర్కమ్ ఇట్ అంతే. బట్ ఇట్ షోడ్ ఇట్స్ ఎఫెక్ట్. ఇప్పుడు మీరు ఇలా చేశారు, నెక్స్ట్ వీక్ మళ్ళీ తీసుకున్నారు, మళ్ళీ ఇట్ విల్ యాక్ట్. ఇట్లా మీరు ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ వెళ్తే స్లోలీ దాని స్ట్రెంత్ పెరుగుతుంది. ఎందుకంటే ఇది అన్నిసార్లు రిపేర్ చేయలేదు, ఇట్ విల్ గెట్ ఎగ్జాస్టెడ్. సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇట్ విల్ గెట్ ఎగ్జాస్టెడ్, మీ ఇమ్యూనిటీ విల్ గెట్ ఎగ్జాస్టెడ్, మీ ఇన్ఫ్లమేషన్ ఈజ్ నాట్ బ్యాడ్. ఇన్ఫ్లమేషన్ అనేది ఒక ఫైట్ మెకానిజం. సో మీరు ఒక షుగర్ తినగానే అది ఇంజురీ బికాస్ ఆఫ్ ఇట్స్ కెమికల్ ఆర్ ప్రాసెస్ వల్ల గట్ని ఇంజురీ అవుతుంది, అక్కడ ఉండే బయోమ్ చేంజ్ అవుతుంది, వెంటనే మీ ఇమ్యూన్ యాక్టివ్ అవుతుంది, యాక్టివ్ అయ్యి వెంటనే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ మనకు అసలు తెలియదు ఆ విషయం జరిగినట్టు. సో యు ఆర్ హెల్దీ. కానీ దట్ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ వాజ్ దేర్. స్లోగా ఏమవుతుందంటే అది ఇన్ఫ్లమేషన్లోనే ఉంటున్నట్టు ఉంటుంది సిచ్యువేషన్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ రెగ్యులర్లీ. అంటే మీరు వార్ జోన్ డిక్లేర్ చేసేస్తున్నట్టు మీ బాడీలో, ఆల్వేస్ బీ అలర్ట్ అని. సో మీ అడ్రినల్స్ ఇక్కడ ఆల్వేస్ ఆన్ స్ట్రెస్, ఓకే సంథింగ్ ఈజ్ కమింగ్, నేను ఇప్పుడు రెడీగా ఉండాలి, ఐ హ్యావ్ టు ఇన్ఫ్లమ్, ఐ హ్యావ్ టు యాక్ట్. బయట వేస్తే స్టిరాయిడ్, న్యాచురల్ స్టిరాయిడ్ రెండు ఉంటాయి కదండి. సో వాట్ ఈస్ స్టిరాయిడ్ అండి? స్టిరాయిడ్ ఈజ్ అన్ అలార్మింగ్ సిచ్యువేషన్ ఇన్ ద బాడీ. అది వెంటనే ఓకే యూ హ్యావ్ ఎమర్జెన్సీ బటన్ ఆన్, సో అన్ని స్ట్రెస్ హార్మోన్స్ ఆర్ రిలీజ్ టు రిలీవ్ ద స్ట్రెస్ ఇమ్మీడియట్లీ. అయిపోగానే ఇట్ షుడ్ గెట్ బ్యాక్ టు నార్మల్. దట్ ఈస్ ద పాయింట్, దట్ రెగ్యులేషన్ షుడ్ బి దేర్. అది లేదనుకోండి ఇట్ విల్ బి ఇన్ దట్ క్రానిక్ పార్ట్.
ఆ క్రానిక్ స్ట్రెస్ ఇస్ హార్మ్ఫుల్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఇస్ హార్మ్ఫుల్. సో మనకేమవుతుంది, కంటిన్యూస్గా వాళ్ళు అలాంటి కైండ్స్ ఆఫ్ ఫుడ్సే తీసుకుంటూనే ఉన్నారు అనుకోండి, లేదా ఇవాళ షుగర్ తిన్నారు, నెక్స్ట్ డే ఇంకొక ఇన్ఫ్లమేటరీ మైదా తిన్నారు, ఆ నెక్స్ట్ డే ఇంకొక ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తిన్నారు, ద ప్రాసెస్ విల్ బి కంటిన్యూయింగ్ కదా. సో నా అడ్వైజ్ ఏంటంటే, ఫర్ అ హెల్దీ పర్సన్, మీరు సపోజ్ మీకు ఏదైనా నచ్చింది తిన్నా, గివ్ అ గ్యాప్, అట్లీస్ట్ ఒక 2 months ఆగండి. ఆ 2 months అయ్యాక కావాలంటే యూ వాంట్ టు టేస్ట్, యూ కెన్ టేస్ట్ ఇట్. అప్పుడు మీరు ఇది వదులుకోరు, మీ హెల్త్ని వదులుకోరు, మీ సిస్టమ్ వదులుకోరు. అక్కడ మెయిన్ పాయింట్ ఇస్ మైండ్ అండి. వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ మైండ్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మైండ్లో రెగ్యులేషన్ అనేది ఉందనుకోండి, యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. మనం ఆ చిన్ని లాజిక్ మిస్ అయిపోతాం. ఆ రెగ్యులేషన్ ఉండాలి అంటే వీ నీడ్ అ డిసిప్లిన్. డిసిప్లిన్ ఉంటే ఆటోమేటికలీ యూ విల్ బి రెగ్యులేటెడ్, యూ విల్ ఎంజాయ్ ద లైఫ్. కానీ ఇప్పుడు కాలం జనరేషన్కి ఆ రెగ్యులేషనే నచ్చదు. ఎప్పుడు ఏది అనిపిస్తే చేయాలి, ఇందులో ఏముంది, అక్కడే ప్రాబ్లం వచ్చింది అనేది. దట్స్ వాట్ ఇస్ అ సైకోసోమాటిక్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్. డయాబెటీస్ అని థైరాయిడ్ అనుకోండి, ఎందుకంటే దెర్ ఇస్ అ డిస్రెగ్యులేషన్ ఇన్ ద బాడీ. సో అవాయిడ్ షుగర్స్ అండ్ ఆర్టిఫిషియల్ కైండ్ ఆఫ్ ఎనీ స్వీట్నర్స్ అండి. సెకండ్ థింగ్ మైదా. ఎందుకంటే ఏదైనా సరే స్టార్ట్ అవ్వాలంటే ఇట్ గోస్ ఫ్రమ్ ద గట్. సో మనం గట్ హెల్త్ అండ్ లివర్ హెల్త్ని జాగ్రత్తగా ఉంచినంత వరకు దెన్ you will not have any issue. So you should avoid artificial sweeteners and sugars. Second thing, avoid all kind of maida related foods and any GMO related foods at a regular basis. Third ఏమో రిఫైన్డ్ ఆయిల్స్ అండి. ఎందుకంటే ఆ ఆయిల్స్ వచ్చి మనకి గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ అనని కానీ ద ఫ్యాట్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు అస్ ని దూరం చేసేస్తున్నాయి. అది కాకుండా సేమ్ ప్రాబ్లం రిఫైన్డ్ ఆయిల్లో కూడా వీ హ్యావ్ దిస్ పెట్రోకెమికల్స్ అనుకోండి, రిఫైన్ చేసే ప్రాసెస్ ఒకసారి మీరు చూస్తే హోల్ మొత్తం అన్నిటినీ అది ఎఫెక్ట్ చేస్తుంది. సో దీస్ 3 things షుడ్ బి అవాయిడెడ్ అండి ఫర్ షూర్. అండ్ ఫోర్త్ థింగ్ అయితే ఐ వుడ్ సే ప్రాపర్ స్లీప్ అండి. మెయింటైన్ యువర్ స్లీప్ టైమింగ్స్ అనేది ప్రాపర్గా ఉంటే మ్యాక్సిమం మీకు ఇష్యూస్ రావు. ఒకవేళ ఏమైనా ఉన్నా రిపేర్ చేసే మీ ఛాన్స్ ఇస్తున్నారు బాడీకి. సో స్లీప్ by 10, get up by 4 or at least 6. But sleeping at 12 and getting up at 7:30 is not advisable. ఎందుకంటే we have a hormone called melatonin released అండి. melatonin ఒక్కటే కాదు, we have pineal gland activate అవుతుంది. there are many mechanisms which happen ఎప్పుడైతే మనం పడుకుంటాము, when we go into a deep sleep అండి. so we expect to sleep by 10. అప్పుడు 11కి మీ డీప్ స్లీప్కి వెళ్తారు, అండ్ 11 to 3 or 4 you are at least in a good sleep. that gives a rest and repair to your whole body. So these 4 things are the main things which ఇప్పుడు కాలం ఎవరైనా మెయింటైన్ చేసుకోవటం బెటర్. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అయితే వీళ్ళకి వాకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో డయాబెటీస్ని తగ్గిస్తుంది, డయాబెటీస్ రాకుండా ఉండాలన్నా కూడా ఇది మంచి హ్యాబిట్ అని కూడా చెప్తారు. సో వాకింగ్ ఎంతసేపు చేయాలి వచ్చిన వాళ్ళు? యాక్చువల్లీ అండి నా ఉద్దేశంలో వాకింగ్ ఈజ్ నార్మల్ అండి, న్యాచురల్ థింగ్. అంటే వాకింగ్ అనేది అసలు ఎక్సర్సైజ్ కానే కాదు. వాకింగ్ అనేది నార్మల్ కదలిక. ఐ మీన్ లైక్ ఇట్స్ యువర్ వాకింగ్. దానికన్నా వాట్ మై సజెషన్ ఇస్ HIIT అని హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, లేదా కోర్ స్ట్రెంత్ పెంచే ఎక్సర్సైజెస్. ఎక్కడైతే మీ రెగ్యులర్ మెటబాలిజం కన్నా మీరు కొంచెం ఎక్కువ మెటబాలైజ్ చేస్తారు. ఇక్కడ వాకింగ్ అనేది ఏంటంటే అండి, మనం తీసుకునే ఫుడ్ తర్వాత జనరల్లీ అందరూ పడుకోవటానికి వెళ్ళిపోతారు. బికాస్ మీ సింపుల్ లాజిక్ అండి, అది డైజెషన్ కానీ సర్క్యులేషన్ ఈజ్ హోల్ కాన్సన్ట్రేటెడ్ టు ద డైజెస్టివ్ సిస్టమ్. కాబట్టి మై బాడీకి ఆర్ బ్రెయిన్ టెన్స్ టు స్లీప్. అది చేయొద్దు. అట్లీస్ట్ ఒక ½ an hour బీ యాక్టివ్ అండి. అప్పుడు దానికి లైక్ నౌ దే ఆర్ సజెస్టింగ్ టు గో ఫర్ అ స్మాల్ వాక్. స్మాల్ వాక్ ఇస్ ఇన్ ద సెన్స్ మీరేం బయటికి వెళ్ళక్కలేదు, బట్ దర్ ఇస్ ఒక న్యాచురల్. బట్ నా సజెషన్లో ఓన్లీ ఇక్కడ వాకింగ్ ఈజ్ ఓకే. బట్ యాక్చువల్ వేలో ప్లీజ్ హ్యావ్ సమ్ టైమ్ ఫర్ అట్లీస్ట్ సమ్ మోర్ ఎక్సర్సైజెస్. లైక్ కొంచెమైనా ఎందుకంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరగాలండి, ఆ మెటబాలిజం సెల్యులార్ లెవెల్లో రావాలి, అప్పుడే దట్ విల్ హెల్ప్. లేదంటే వాకింగ్ ఈజ్ నాట్ ఐ మీన్ నేను వాక్ చేస్తున్నానంటే నేనైతే దాని ఎక్సర్సైజ్ కింద కన్సిడర్ పూర్తిగా చెయ్యను. బట్ మీకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి దట్ హెల్ప్స్ డెఫినెట్గా. కానీ వీళ్ళకి ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే ఆఫ్టర్ 60 నా సజెషన్ ఏంటంటే అది వాళ్ళ మైండ్ ద్వారా ఎక్కువ ట్రిగర్ అవుతుందండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళు ఇప్పుడు 60 వరకు మనం రెస్పాన్సిబుల్ ఏజ్లో ఉంటాం. వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. 60 తర్వాత వీఆర్ ఫర్ అవర్ సెల్ఫ్స్. మనం ఓన్లీ సపోర్ట్ చేసే తగ్గే ఉండాలి. మనం మన లైఫ్ స్టైల్, మనం ఎంత కామ్గా ఉండటం, ఎంత రిలాక్స్డ్గా ఉండటం అనేది ఉంటే వాళ్ళలో పారాసింపథెటిక్ సిస్టమ్ అనేది వాళ్ళలో అంత యాక్టివ్గా ఉండి రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళకి ఎక్కువగా అలా వాక్ చేయడం బెటర్ వాళ్ళు ఫర్ రిలాక్సేషన్. అప్పుడు వాళ్ళకి డయాబెటీస్ మెయింటైన్ చేయడం.
ఈజీ. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ 60 కూడా వాళ్ళకి థాట్స్ ప్రాసెస్, బికాస్ వీ గో విత్ ద పల్స్, వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, నిద్ర పట్టట్లేదు అంటారు, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. సో నేను జనరల్ సజెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు ఈ ఇంటర్ఫిరెన్సెస్ తగ్గించుకుని ఎప్పుడు అవసరమో దాని వరకు రావటం. యూ హ్యావ్, ఎందుకంటే ఆ వైస్నెస్ అప్పుడే అవసరం అండి. లేదనుకోండి వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు రిలాక్స్గా ఉండటం ఇస్ వాట్ సజెస్టబుల్. అప్పుడు వాళ్ళకి ఎక్కువ మేనేజ్మెంట్ అవుతుంది ఆఫ్ డయాబెటీస్. ఎందుకంటే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ వాళ్ళు చేయలేరు కాబట్టి. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అసలు డయాబెటీస్ అంటే ఏంటంటే నేను ఫస్ట్ టైం విన్నాను అసలు ఇట్లా డిఫైన్ చేస్తారా డయాబెటీస్ని అని. సో అసలు మన బాడీలో మెకానిజం ఎలా జరుగుతుంది ఏంటి, సో ఇదొక పెద్ద సబ్జెక్ట్, చాలా చక్కగా చెప్పారు. ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం రకరకాల డిసీజెస్ మీద, మన లైఫ్ స్టైల్ అసలు ఎలా ఉండాలి ఏంటి అనేది. సో ఒకసారి ఖచ్చితంగా నేను మీ సెంటర్కి వస్తాను, విజిట్ చేస్తాను, అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అక్కడ అనేది. సో చాలా న్యూగా ఉంది ఇది. జనరల్గా డాక్టర్స్ మందులు ఇస్తారు, తగ్గిస్తారు, అది ఇది చాలా న్యూగా ఉంది. ట్రీట్మెంట్ అనేది అందరికీ తెలియాలి. సో చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, కంటిన్యూ చేద్దాము. ఓకే, ధన్యవాదాలు. నమస్తే అండి.